ఇదిగో, ఒక్క మెరుగగాని రాయిగాని కనపడకూడదు. నూక కూడా ఉండడానికి వీల్లేదు. మాకు తెలుసులే కనకం, ఎన్ని పెళ్లిళ్ళకి కలపలేదు. ఆ పెళ్ళిళ్ళు వేరు, ఈ పెళ్లి వేరు. ఏంటో వేరు మొదలు. పెళ్లి కూతురుతో పెళ్లి కొడుకు తాళి కట్టిస్తావా ఏమిటి కొంపదీసి? ఎగతాళాపి ముందు పంచుడు. చేసిన అజమాయిషి చాలు గాని చెప్పిన పని చేస్తూనే ఉన్నాంగా. వెళ్ళి పసుపు నెయ్యి పట్టుకురా వెళ్ళు. అలాగే. అక్క, ఇక్కడున్నావా? ఏంటి తలంబ్రాల బియ్యం కలుపుతున్నారా? నేను కలుపుతానక్క. వద్దులే స్వర్ణ, నువ్వెందుకు కలపడం? వాళ్ళున్నారుగా. రామంగా రా. నన్ను రమ్మన్నావు బానే ఉంది. దాని తలంబ్రాల బియ్యం కలపొద్దని ఎందుకన్నావో అది చెప్పు. అయ్యో, మీరంత కోపగించుకోవాల్సిన విషయం ఏమీ లేదు. అయితే కడుపుతో ఉన్న పిల్ల కదా, అందుకే అలా అందేమో. ఆ మాట అన్నావు బానే ఉంది. స్వర్ణ, ఆవిడ చెప్పింది వినదగ్గ విషయమే కదే. ఎందుకు లేనిపోయినా వస్తా, నువ్వు వెళ్ళు. అమ్మమ్మ గారు చెప్తున్నారు కదా, నువ్వు వెళ్ళి స్వర్ణ. పల్లెటూళ్లలో పెళ్లిళ్ళు హడావుడిగా, సంబరంగా, సందడిగా జరుగుతాయి. భాగీరథి, ముచ్చెలు కూడా వేయాలి కదా అందులో. చెప్పాను మంగా, తీసుకొచ్చి పెట్టారు. తెప్పించు, త్వరగా తెప్పించు. కనకం, ఆ ముత్యాలు తెచ్చి కలుపు. సరే సరే. సరిగ్గా కలపండి అమ్మాయిలు. త్వరగా తీసుకురా. అందులో కలపండి. నమస్కారం. నమస్కారం. పైరాజు, చాలా బాగుంది. ఆ పందిరి బ్రహ్మాండంగా ఉంది. వెయ్యి తాతయ్య, నేను అలా వంటలకు పనులు పురమాయించి వస్తాను కానీ ఈ లోపు ఇక్కడ ఏర్పాట్లను చూస్తూ ఉండు. అలాగే తాతయ్య. అదేంటండి మీరు మా ఇంట్లో ఇంత శ్రమ తీసుకుంటున్నారు? పెళ్లి బాధ్యత మా మంగా తీసుకుంది కాబట్టి. అయినా ఇంకా సేపట్లో పెళ్లి అయిపోబోతుంటే ఇంకా మీ మా ఏమిటాయా పైరాజు? శుభకార్యం అంటే అందరిదీను. అరే, నేను అలా వెళ్ళొస్తాను. ఇక్కడ జాగ్రత్తగా చూస్తాను తాతయ్య. రే సాకేత్, పేపర్ చదువుతూ కూర్చున్నావేంట్రా? ఏదో పని అందుకోవచ్చుగా. వస్తున్నా. చూడు, నీకు ఇష్టమైతే నువ్వు చెయ్యి, అంతేకాని నాకు ఆర్డర్స్ వేయకు. దేనికిరా అంత కోపం? వారికి పెళ్లి జరగటం ఇష్టం లేదేమో. స్వర్ణ, మరేంటి? తలోక పని చేసి త్వరగా పెళ్లి చేసి దరిద్రం వదిలించుకొని మన ఊరు వెళ్ళాలి కానీ నేను చెయ్యను, నువ్వు ఆర్డర్లు వేయకు అంటావే. ఏంటి తలో చెయ్యి వేసేది? ఏ పని చేసేవాళ్ళు ఆ పనికి ఉన్నారుగా. చేయటం మొదలు పెడితే డోలు సన్నాయి కూడా మనల్ని వాయించమంటారు. అవసరం అనుకున్నప్పుడు వాయించినా తప్పులేదు బావా. ఏమిటి మళ్ళీ ఏదో మొదలు పెట్టావు? పనులు చేయకుండా పేపర్ చదువుతుంటే ఏదన్నా పని చేయొచ్చు కదా అంటే విసుక్కుంటున్నాడు బావా. చేసేవాళ్ళంతా చేస్తూనే ఉన్నారుగా, వాడిని వదిలేయండి. అవును, నువ్వేంటి ఇంకా తయారవ్వలేదు? ఇంకా అలాగే ఉన్నావేమిటి? నగా నట్రా వేసుకోవా? గతిలేని దానిలాగా ఇంకా అలాగే ఉంటావా? అయినా ప్రతి పూట నీకు చెప్పాలంటే మరీ ఎక్కువ నగలు సింగారించుకుంటే ఊళ్ళో పెళ్లికి అవేవో హడావిడి అంటారే,
అలా ఉంటుందేమోనని. ఏమీ అలంకరించుకోకుండా ఉంటే ఆ ఊళ్ళో వాళ్ళే మరో రకంగా కూడా అనుకుంటారు. వెళ్ళు. నువ్వు సీత ఈ పెళ్లిలో ఘనంగా కనిపించాలి. వెళ్ళండి, తయారవండి. ఇదిగో మంగమ్మకి తగ్గ స్థాయిలో కనిపించాలి. అర్థమైందా? వెళ్ళండి. మనవడి మీద ఈగ కూడా వాళ్ళనివ్వదు. ఎక్కడికెళ్ళినా దర్పం చూపించుకోవాలనుకుంటుంది. రే సాకేత్, పనులేమి చేయకపోతే చేయిపోయావు గాని లోపల సంజయ్ని పెళ్లి కొడుకుని చేస్తున్నారా. మీరెళ్ళి వాడి కాస్త సాయంగా ఉండండి రా. ఇప్పుడు కూడా వెళ్ళకపోతే నిజంగానే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదనుకుంటుంది గ్రాని. రఘు, వెళ్ళరా, వాడిని తీసుకుని వెళ్ళు. సరే నాన్నమ్మ. పదరా సాకేత్. ఏయ్, ఎవరు మీరంతా? ఎందుకు నా గదిలోకి వచ్చారు? పెళ్లి కూతుర్ని చూసి కళ్యాణ తిలకం దిద్ది పెళ్లి కూతుర్ని చేయమని కనక మహాలక్ష్మి అత్తయ్య పంపించింది. ఏంటి నన్ను మీరు చూసేది? నేనేమైనా జూలో జంతువునా, సినిమాలో బొమ్మనా? కావు కాబట్టి అలంకరణ చేద్దామని వచ్చాం. మీరేం అలంకారం చేయాల్సిన అవసరం లేదు. ఎలా తయారు కావాలో నాకు తెలుసు. మీరు వెళ్ళండి. మీ పల్లెటూరి అలంకారం నాకేం అక్కర్లేదు. పోనీ కళ్యాణ తిలకమైనా పెట్టించుకో. అవసరం లేదు. వంకర టింకర బొట్టు నా మొహాన్ని మీరేం దిద్దాల్సిన అవసరం లేదు. అది కాదు. ఏయ్, మీరేం నాకు చెప్పొద్దు. వెళ్ళండి. పదండి వెళ్దాం. ఇప్పుడేగా వాళ్ళని వెనక్కి తిరిగి పంపించాను. మళ్ళీ నువ్వెంటేసుకొచ్చావే? వస్తే ఏమైంది? నాకు జనాలంటే చిరాకు. జనాల్లో బ్రతుకుతూ జనాలంటే చిరాకు అంటున్నావు? నువ్వు జనాల్లో భాగం కాదా? ఇలా గుంపులు గుంపులుగా నా వెంటుంటే నాకు నచ్చదు. ఇప్పుడున్న సమయం సందర్భమే అలాంటిది కాబట్టి నలుగురు వస్తారు. దానికి చిరాకు పడితే ఎలా? పెళ్లిలో సందడి సరదా ఇవన్నీ మామూలే. ఇదేమి రిజిస్టర్ మ్యారేజ్ కాదు, సాంప్రదాయంగా జరుగుతున్న పెళ్లి. 10 మంది పందిట్లో ఉంటారు. మన ఆచారం ప్రకారం వాళ్ళ అలంకరణ కూడా చేస్తారు. నేనే అలంకరించుకుంటానని ఇలా నలుగురిలోకి వస్తే ఖచ్చితంగా జూ నుంచి పారిపోయి వచ్చిన ఏ జంతువో అనుకుంటారు. సీత, అరవకు. పెళ్లి కూతురు అన్నాక అణుకుగా ఉండాలి. అలంకరణ లేని పెళ్లి కూతురు పసుపు కుంకుమ లేని పేరంటల్లా ఉంటుంది. పెళ్ళయ్యేదాకా నీ పెత్తనాలు ఇష్టాలేమీ సాగవు. నలుగురు చెప్పినట్టు వినాల్సిందే. మేం అలంకరణ చేస్తాం, నువ్వు బుద్ధిగా తలదించుకుని కూర్చో. రండి. కాస్త నవ్వుమొహంతో ఉండు, లేకపోతే పెళ్లి కొడుకు బాధపడతాడు. ఏయ్, నీకిష్టమైతే చేయి, లేకపోతే అవతలకు పో. అందగత్తెలకి కోపం కూడా అలంకారమే. సత్యభామలాగా. బాగా చెప్పావు. అయిందిగా అలంకారం, ఇంకెందుకు? వెళ్ళండి. నేను కళ్యాణి తిలకం దిద్దొస్తాను. మీరందరూ వెళ్ళండి. వెళ్ళండి. ఆ కోపం కూడా సరిదిద్దిరండి. నువ్వు చిరుబురులాడినా చిందులు వేసినా పెళ్లి మాత్రం ఆగదు. ఆగుతుందో ఆగదో నువ్వే చూద్దు గాని. ఆగకుండా ఉండడానికేగా ఈ కళ్యాణ తిలకం దిద్దేది. ఈ తిలకాలు కాటుకలు పెళ్లి చేస్తాయా? పెళ్లికి సహకరిస్తాయి. నేను కళ్యాణ తిలకం దిద్దుకోను. అలా అనకూడదమ్మా, తప్పు చిన్న. బుద్ధిగా ఉండు. కదలకుండా కూర్చోవాలి. మారం చేస్తే నెత్తిన 4 తగిలించాల్సి వస్తుంది. సీత, సీతనే పీత. అరవకుండా తిలకం పెట్టించుకో, లేదంటే నీ బుగ్గలు వత్తి మరీ పెట్టాల్సి వస్తుంది. గట్టిగా ఒత్తాననుకో, నీ లోపలున్న పళ్ళు బయటికి వచ్చేస్తాయి. పిచ్చి ప్రయత్నాలు మానుకో, లేకపోతే తోక కత్తిరించాల్సి వస్తుంది. ఏంటి నీ దౌర్జన్యం? ప్రతిజ్ఞల్ని నెరవేర్చుకోవాలి.
నా చెల్లెల జీవితానికి పట్టిన కీడు తొలగించాలి. నిన్న అత్తారింటికి సాగనంపాలి. ఆ విషయంలో ఎంతకైనా తెగబడతాను. ఏ దౌర్జన్యమైనా చేస్తాను. చాలా ఊహించుకుంటున్నావు. ఈ పెళ్లి జరగదు. నేననుకున్న అత్తారిల్లు మారదు. మీ చెల్లిని నేను వదలటం కాదు, దాని మొగుడే వదిలేస్తాడు. అదే జరిగితే నువ్వు ఈ భూమి మీద ఉండవు. ఏంటి, చంపుతావా? అనుమానమా? దానికి అన్యాయం చేస్తే ఎవ్వరినీ వదలను. ఖచ్చితంగా అన్యాయమే జరుగుతుంది. సంజయ్ చేత నేను తాళి కట్టించుకోనుగాక కట్టించుకోను. నీ మెడలు వంచి మరీ కట్టిస్తాం. ఇంతదాకా వచ్చింది ఆగడం అనేది అసంభవం. అలా ఆ భ్రమలోనే ఉండు. కాసేపు ఆగి చూడు. నా చేతులతో నీకు కళ్యాణ తిలకం దిద్దుతాను. ఇంక నీ కళ్యాణాన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు. ఒకసారి అద్దంలో చూసుకో, ఎంత లక్షణంగా ఉన్నావో. నువ్వు దిద్దిన ఈ తిలకం నేలపాలవుతుందే కాని నా నెత్తిన అక్షింతలు పడవు పడవు పడవు. అక్షంతలు పడువు కాదు, నీ నెత్తిన జీలకర్ర బెల్లం దగ్గరుండి గట్టిగా అదిమిస్తాను చూడు. నువ్వు నీ చెల్లెలు కళ్ళొత్తుకోవడమే చివరకు జరిగేది. అది చూద్దాం ఎవరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందో. ఓకే, పందిట్లో కలుద్దాం. వెళ్ళు, రెడీగా ఉండు. సరే, చూద్దాం. సరే, వెళ్ళు. అమ్మా హారతి, ఊరేగింపుకి ఏర్పాట్లు రెడీ అయ్యాయి, వెళ్దాం రా అమ్మా. హారతి, కాళ్ళు కడిగించుకో. ఇది మన సాంప్రదాయం. అయిష్టంగా ఉంటావే, కొంచెం నవ్వు. ఎప్పుడూ నా పక్కనే పిశాచిలా ఉంటుంది. అవునే, నీ పెళ్ళయ్యేంత వరకు నిన్ను వదిలే ప్రసక్తే లేదు.
నమస్కారం, కూర్చోండి. పంతులు గారు కానివ్వండి, త్వరగా పెళ్లి కొడుకుని తీసుకొస్తున్నారు. రానివ్వండమ్మా, గణపతి పూజ ప్రారంభిస్తాను. రఘు, నువ్వు తీసుకెళ్ళు. సాకేత్, ఇక్కడ కూర్చో. అయ్యా, ఇలా వచ్చి పీట మీద కూర్చోండి. అమ్మా, గౌరీ పూజ మీద ధ్యాసుంచు. సౌభాగ్యం కోసం చేసే పూజ ఇది. నువ్వు పూజ మానేసి ఫోన్ మాట్లాడితే ఎలా? దీపారాధన కొండెక్కుతుంది. కొండెక్కడమా? ఏ కొండ? అలా కొండలు ఎలా ఎక్కుతాయి? కొండెక్కడం అంటే ఆరిపోవడం అమ్మా. గాల్లో దీపం ఆరకుండా ఉంటుందా? ఆరితే అపశకునం తల్లి. నేను కోరుకునేది అదే తండ్రి. ఇంకో 45 నిమిషాలైతే పీడ విరగడైపోతుంది. నేను అదే అనుకుంటున్నా. కానీ మా శ్రీవారు మాత్రం అయ్యో పెళ్ళైపోతుంది అన్న ఫీలింగ్తో తెగ ఫీల్ అయిపోతున్నారు. అదేం లేదులేవే, మరీ అన్యాయంగా మాట్లాడుకో. అక్క, అటోసారి నీ మరిది గారి మొహం చూడు, ఎలా మొట్టమొట్టలాడుతుందో. నాకేమో ఆయన గారి మీద నమ్మకం సన్నగిల్లుతుంది, నీకేమో బలపడుతుంది. మొన్నటి దాకా నేను కూడా అలాగే అనుకున్నాను. నువ్వేగా లేదు మా బావ మారిపోయాడు అన్నావు. అందుకని ఇప్పుడు నాకు రివర్స్ లో మాట్లాడుతున్నావా? నీతో రివర్స్ లో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అమ్మా, పసుపు కుంకాలు కాస్త గౌరీదేవి మీద వెయ్యి తల్లి. చూడండి, అలా ఇలా అని నాకేం చెప్పకండి. చేయిస్తే చేయించండి, లేకపోతే మానేయండి. మీకు కావాల్సింది మీరు తీసుకోండి. హారతైనా ఇవ్వు తల్లి. అయ్యో తల్లి, అది ఆరిపోయింది. అలాగా ఇచ్చేది. ఆరిపోతే ఏం పర్వాలేదు. ఏంటి అక్క చెల్లెళ్ళు తెగ సుత్తేస్తున్నారు? మీ తమ్ముడు గురించే బావా. ఏంటో దీనికి ఇంకా సాకేత్ మీద అనుమానం పెరిగిందే కానీ తగ్గలేదు. అలా పెంచుకోవడం అంత మంచిది కాదు. ఆయన వాలకం చూస్తే నీకు అనుమానం కలుగుతుంది. వాడు ఎప్పుడు ఈ పెళ్ళవుతుందో, ఎప్పుడు అవతల పడతామో అన్న ఆరాటంలో ఉన్నాడు. నాకు అలా అనిపించడం లేదు బావా. వెళ్ళి పెళ్ళి ఎప్పుడు ఆపుదామా, ఎప్పుడు పెళ్ళి ఆగిపోతుందా అన్న టెన్షన్లో ఉన్నాడు. చూడు ఎంత సీరియస్గా ఉన్నాడో. మనకు అవతల వాళ్ళ మీద ఓ అభిప్రాయం ఉన్నప్పుడు వాళ్ళ కామన్గా ఉన్నా మనకు 1,00,000 క్వశ్చన్ మార్కులు కనిపిస్తాయి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. అమ్మా, పెళ్లి కుమార్తెని తీసుకురండి, ముహూర్తానికి టైం అవుతుంది. సీత, వెళ్ళి తీసుకురండి అమ్మా. గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతం. పంతులు గారు, గౌరీ పూజ అయిందా? అయిందనిపించావమ్మా. అదేంటి ఏంటి అయింది అంటున్నారుగా. ఏదో 3 ముక్కలు 4 అరుపులు అన్నట్టు శ్రద్ధ పెట్టి చేయలేదమ్మా. దీపారాధనలు కొండెక్కడం, హారతులు ఆరిపోవడం. అరే, నేనేమైనా కావాలని ఆర్పానా? అలా అంటావేంటి? గాలొచ్చింది, ఆరాయి. కొండెక్కడం, హారతులు ఆరిపోవడం అంటూ దీర్ఘాలు తీస్తున్నావేంటి? బుద్ధి వంకర వాళ్ళు చేసే పూజల్లో ఇవి మామూలే. సీత, అరుపులాపి బయలుదేరు. పంతులు గారు తీసుకురమ్మన్నారు. పంతులు గారు, కొబ్బరి బొండం ఇవ్వండి.